వీడియోలో ఉండే మాటలన్నీ జోకులు మాత్రమే, మీరైతే సీరియస్ గా తీసుకోకండి. ఆ సాంగ్ ఆ తాత కన్నా ఈ తాతకి చాలా మ్యాచ్ అయింది కదా. ఈ ఇంటర్వ్యూ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎంత ఫన్నీగా ఉంటుంది, ఖచ్చితంగా మీకు నవ్వు అయితే వస్తుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. అండ్ ముందుగా అయితే చెప్తున్నా, మన వీడియోస్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన లాంటి చిన్న ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీకేమనిపించిందో కామెంట్లు అయితే పెట్టేసి. మీరే హీరోయిన్ గా ఉంటారు కదా ఆల్మోస్ట్. అవును. మరి ఆ హీరోయిన్ రెండు ఆ హీరోయిన్ ఎడిట్ అయిపోయిన సీన్లన్నీ మీకు పంపుతా సార్. నేనేది కాదు, నేను ఎక్కువ హీరోయిన్ తక్కువ ఉందని ఏమైనా బాధపడుతురా? కాదు. మూర్తి గారు ఎడిట్ అయిన సీన్లన్నీ మీకు పంపిస్తారంట. మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్ ఉంటుంది, ఏంట్రా బాబు మింగేదానికి వస్తారు మింగించుకొని పోతారా అని. ఈ ఎంట్రీలో చూస్తే అలానే ఉంటది. విశ్వక్సేన్ వేసిన బంచులు మామూలుగా లేదు, గన్ను పెట్టి కాల్చినట్టు ఉంటది. చాలా బాగా అయితే ఆడుకునేసినాడు విశ్వక్సేన్. ముందుకు వంగిపోయిన షాట్, దాని డైలాగులు. వంగిపోతే మీరేం చూసి తీసుకోవారు ఇంటికి ఫోటో నాది? ఏం మాట్లాడుతున్నామన్నా, ఫీజులు ఎగిరిపోయినాయి. చెప్పండి, మీరు ఏం చేసిరా ఫోటో? నేను మొగొండని మీకు తెలుసు కదా, నేను విశ్వక్సేన్ అని మీకు తెలుసు కదా, నేను వంగితో కూడా చూస్తురా మీరు ఈ మధ్య? మూర్తి గారు కనిపిస్తూ ఉంటది, అరే అనవసరంగా ఇంటర్వ్యూ పిలిచి మరీ ఏపించుకున్నట్టుంది అనేసి. ఏంటన్నా అవి మాడిన మాటలకైతే, నువ్వు చేసే ఇంటర్వ్యూకి అయితే ఇంకొక 2 ఫీజులు ఎగిరిపోయి ఉంటది. తాత మాత్రం స్మైల్ ఇస్తా గమ్మునే ఏంటా అన్నాడు. యూత్ సర్టిఫికేట్ బూత్ సర్టిఫికేట్ బూత్ కదా, యూత్. ఏ అంటే బూత్ సర్టిఫికేట్ అనుకున్నారు రెండు రోజులు. నేను ఇంకా అడల్ట్ కంటెంట్ మూవీ అనుకుంటున్నా అసలు. అంటే ఇది మామూలుగా మీరు అనుకున్నంత మసాలా సినిమాలు అయితే లోపల ఏం ఉండవు. జస్ట్ ఏదైనా అబ్యూజ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు ఇలా మాట్లాడతారు. మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఈ సినిమాలో దొరుకుతుందా? దొరికేదానికి ఏం ఉండదండి, ఆడ మొగడే కాబట్టి ఇలా జాగ్రత్త చూసుకొని మరి. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి అంటే ఈ రొట్ట సినిమాలు వద్దు. అవును, దీని మీరు రిలీజ్ కి ముందు ఎందుకు వేస్తారు దీనికి ముద్ర? ఏం తాత డైరెక్ట్ గా అడిగాను విశ్వక్సేన్ని, రొట్ట సినిమాలు తీస్తున్నాను, ఏం రొట్ట సినిమాలు తీసినాడో నాకైతే అర్థం కాల. అంటే మధ్యలో 2-3 వచ్చినాయనుకో రొట్ట సినిమాలు, మరి ఇంత డైరెక్ట్ గా ఇంటర్వ్యూలోకి ఇచ్చి కూర్చోబెట్టి అడిగేస్తే ఫీల్ అవ్వరా? రిలీజ్ అయినా సార్ సినిమా బాగా ఆడాలి సార్. ఎందుకంటే ఈ పదం మీకు గంటలో ఒకసారి వచ్చింది, మిగిలిన గంట అంతా గెలుక్కుంటూ కూర్చోవడం. నాకు కూడా అదే అనిపించింది అన్న. సినిమా మొత్తం చూశాక గంటలో ఒక్కసారి సినిమా ఆడాలంటున్నాడు, మిగతా అంతా సినిమా రోత బాగా దిగట్లేదు, కొత్త సినిమాలు రావట్లేదు అని అంటున్నారు కదా. విశ్వక్సేన్కి భయంకర కోపం వచ్చేసి ఇంకా ప్రెస్టేషన్ అయిపోయేసి ఇంకా తెట్లాకుండా వయసులో పెద్దవారు గారు కాబట్టి గెలుక్కుంటూ కూర్చుంటున్నారు అని చెప్పి డైరెక్ట్గానే అనేసాడు.